నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ఎన్నికల క్రమంగా ఇచ్చిన హామీ మేరకు గెలిచిన నెలలోనే పెన్షన్లను పెంచి అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది అని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 24వ వార్డులో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. స్థానికులు వీధి లైట్లు, శానిటేషన్ పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గెలిచిన నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు కొంచెం పెంచి ఇచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి నిధులు ఎక్కువగా వస్తున్నాయని, రాబోయే రోజుల్లో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. స్థానికులు పలు సమస్యలు తెలియజేశారని, వెంటనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు బిల్లు చెంచురామయ్య, ఇజ్రాయెల్, రహీం, గాయం రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంచాలని చెప్పి బాబు గారు ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాలను అనుసరించి ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులతో కలిసి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆల్రెడీ రేపు ఆదివారం కాబట్టి ముందుగానే మాట ప్రకారం అంటే 1వ తేదీ ఇస్తున్నాడు కాబట్టి ఈ నెల 31వ తేదీ ఈ యొక్క పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే సోదరుడు చంద్రబాబు చెప్పినట్టు మా పోయినసారి అందరూ కూడా జనాలు జగన్ గారి మాటలు నమ్మి మోసపోయారు. పెన్షన్ పెంచుతా అన్నాడు. 5 సంవత్సరాలకి 250 పెంచి ముక్కి పెంచాడు. కానీ బాబు గారు చెప్పిన మాట ప్రకారం ఎప్పుడైతే మాట చెప్పాడో ఆ మాట చెప్పిన ప్రకారం 3 నెలలకు కూడా డబ్బులు పెంచి గెలిచిన మొదటి నెలే 7,000 రూపాయలు ఇవ్వడం నిజంగా బాబు గారికి అవ్వాతాతల పైన, వికలాంగుల పైన, వితంతువుల పైన ఉన్నటువంటి ప్రేమ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ ప్రజలు లైట్ లేవని చెప్పి కూడా చెప్పారు. ఒక 3-4 రోజుల్లో ఇక్కడ అన్ని లైటింగ్ వేస్తామని చెప్పి మా కమిషనర్ గారికి చెప్పాను. ఆయన కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. అలాగే ఒక మహిళ వచ్చి అక్కడ మొత్తం చెట్లన్నీ కూడా పేరుకుపోయినాయి, అవన్నీ క్లీన్ చేయమని చెప్పారు. అది కూడా రేపు ఖచ్చితంగా అవన్నీ కూడా క్లీన్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రజలకి మేము మీ సేవకులం, మీ అందరి దయ వల్ల ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచా, అంతా మీ దయేను. కాబట్టి ఖచ్చితంగా నా వరకు చిత్తతు చెప్తున్నాను, నా వరకు పేదవాళ్ళకి సహాయం అనేది ఖచ్చితంగా చేస్తాను. అట్లాగే మా నాయకులందరూ కూడా సమిష్టి కృషితో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ వచ్చింది కాబట్టి మా నాయకులు కూడా వాళ్ళకి పదవులు ఉన్నా పదవులు లేకపోయినా నిత్యం ఇక్కడ మీతో అందరితో కూడా తిరుగుతూ అందరినీ పేరున పలకరిస్తూ, ఎందువల్ల నేను ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు ప్రచారాన్ని శ్రీకారం చుట్టాం. ముందు ఇక్కడ నుంచి చంద్రబాబు వార్డు నుంచే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా ప్రజల్లో ఉన్నారు కాబట్టి మంచి మెజారిటీ కూడా ఈ యొక్క కూటమిలో కూడా నాకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీ ఒక 2-3 నెలలు ఆగండి, సిమెంట్ రోడ్డు కానివ్వండి, ఏదైనా పనులు ఖచ్చితంగా చేస్తామమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు, నాశనం చేశాడు రాష్ట్రాన్ని. కాబట్టి ఇవన్నీ కోలుకోవాలంటే కొద్దిగా టైం పడుతుందమ్మా. ఖచ్చితంగా 2-3 నెలల్లో మోడీ గారి సహాయ సహకారాలతో మనందరం కూడా కోలుకుంటాం. ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. అవసరమైతే రాష్ట్రాభివృద్ధి కోసం ఇంకొక అడుగు ముందుకు పోతాడు. గతంలో సామాజిక పెన్షన్లో మేము 5 గంటలకు తలుపు తట్టిస్తున్నాం, 3 గంటలకు తలుపు తట్టున్నాం, ప్రగల్భాలు పలికారు. కానీ ఎక్కడ కూడా 2,000ని 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాల పాటు సాగదీసి వాటిని లాస్ట్ సంవత్సరం 3,000 చేసే పరిస్థితికి వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, నేను ఏప్రిల్ నుంచి మా గవర్నమెంట్ రాగానే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి జూలైలో 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిన మాట మీద నిలబడి ఫస్ట్ నెల 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నెలలో అంటే సెప్టెంబర్ నెల 1వ తేదీ ఆదివారం వస్తుంది కాబట్టి అధికారులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు కాబట్టి వారికి ఆ రోజు నెలలో ఒక సెలవు దినం కోల్పోకుండా ఉండాలని చెప్పని ఈ ఆగస్టు 31వ తేదీనే అందరి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నందమూరి తారక రామారావు బిడ్డగా నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో రారాజుగా ఉన్నారని, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి 2 సార్లు ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలుపొందారని గూడూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు వెల్లడించారు.
సినీ హీరో నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా గూడూరు పట్టణంలోని గమల్లపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ సినీ రంగంలో రారాజుగా వెలుగొందిన అన్న ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. 50 సంవత్సరాలలో జానపద, సాంఘిక, పౌరాణిక అనేక చిత్రాలలో నటుడిగా ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిల్లు చెంచురామయ్య, మల్లికార్జున, నారాయణ, మోహన్, వెంకటేశ్వర్లు, చిన్న, శివ, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ముద్దుబిడ్డ నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగానికి అడుగుపెట్టి ఈ రోజుతో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఏ యాక్టర్ అయినా సినిమా యాక్టర్ గారు ఉండే తరానికి అంతకుముందు తరం కూడా సాంఘికం నటించేటటువంటి సాంఘికం, జానపద నటుడు జానపద, పౌరాణిక నటుడు పౌరాణిక పరిమితం అయి ఉన్నారు. కానీ ఎన్టీ రామారావు గారు ఏ పాత్ర వేసినా సాంఘికం కావచ్చు, జానపద కావచ్చు, పౌరాణిక కావచ్చు, ఏదైనా సరే మెప్పించగల మహానటుడు ఆయన. ఆయన కడుపులో మహానటుడు పుట్టాడు. ఆయన కూడా నందమూరి బాలకృష్ణ. ఆయన కూడా ప్రతి ఒక్క పాత్ర పోషించాడు. జానపద పోషించాడు, పౌరాణిక పోషించాడు, సాంఘిక పోషించాడు. ఆయన రాజకీయంలో అడుగుపెట్టి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం కూడా జరిగింది. ఈరోజు ఈ కుర్రకారు హీరోలతో పోటీ పడి ఈరోజు కూడా ఆయన సినిమాలు రిలీజ్ అయితే ఎంత హిట్ అవుతున్నాయో ఈ ప్రజలందరూ తెలుసు. పెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బాలకృష్ణ అభిమానులు అందరం కూడా సంబరాలు జరుపుకుంటున్నాం. సింహం కడుపున సింహమే పుడుతుందని ఆంధ్ర ప్రజల యొక్క ఆరాధ్య దైవం కృష్ణుడైనా, రాముడైనా, దుర్యోధనుడైనా, రావణుడైనా ఏదైనా ఏ వేషం వేసినా ఓహో రాముడి ఇటుండేవాడా, కృష్ణుడి ఇటుండేవాడా, రావణాసురుడి ఇటుండేవాడా అని చెప్పి మెప్పించినటువంటి మహానటుడు నందమూరి తారక రామారావు గారి యొక్క వారి యొక్క సంతానంగా జన్మించి ఆంధ్ర ప్రజల యొక్క మన్ననలు పొంది 50 వసంతాలు పూర్తి చేసుకున్న మా బాలయ్యకి ఈరోజు మనస్ఫూర్తిగా అందరం అభినందన తెలియజేస్తున్నాం. ఆంధ్ర ప్రజల యొక్క ఆహ్లాదానికి ఆ సినిమాలో పోయి కూర్చుంటే ఓ బాలయ్య వస్తున్నాడంటేనే వేళ్ళు చప్పట్లు ఉంటాయి. బాలయ్యని చూస్తేనే ప్రతి ఒక్కరిలో కూడా ఉత్సాహం వస్తుంది. అదేవిధంగా రాజకీయ రంగంలో బాలయ్య అసెంబ్లీలోకి అడుగు పెడుతుంటే ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆయన్ను చూస్తే గౌరవభావంతో నిలబడే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ మరియు గృహ నిర్మాణ శాఖలో అవినీతిని ప్రక్షాళన చేస్తామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మనుబోలు మండలంలోని యాచవరం గ్రామంలో సప్లై ఛానల్పై 40 లక్షలతో బ్రిడ్జి ఏర్పాటు, కట్టువపల్లి గ్రామంలో 70 లక్షలతో బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, రైతుల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, అడిగిన వెంటనే ఈ 2 గ్రామాల్లో పనులకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. సోమిరెడ్డి రాక సందర్భంగా టీడీపీ నాయకులు ఘనంగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభంతో స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా సమన్వయకర్త పొన్నూరు రామకృష్ణయ్య, నూనె లక్ష్మయ్య యాదవ్, పార్టీ ఉపాధ్యక్షుడు మధు నాయుడు, సన్నారెడ్డి నందగోపాల్ రెడ్డి, తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, కసిరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి, అడపాల శివకుమార్ రెడ్డి, పూండ్ల రామ్మోహన్ రెడ్డి, అమీర్ భాషా, బీసీసెల్ మండల అధ్యక్షుడు చెల్లగిరి ప్రసాద్, సాని వెంకటరమణయ్య, వర్తినేని మస్తానాయుడు, వెందోటి భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ వెంకట సుబ్బయ్య, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 2018-19 సంవత్సరంలో తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ జైకా ఫండ్స్ కింద 9,23,00,000 రూపాయలు శాంక్షన్ చేయించాం. మనుబోలు చెరువుకి 2,62,00,000, లక్ష్మణాసాపురం ఎల్లన్పురం చెరువుకి 2,17,00,000, కొలనకుదురు చెరువుకి 3,38,00,000, మొత్తం 9,23,00,000 రూపాయలు శాంక్షన్ చేయించాం. ఎత్తుబారం ఏంటంటే 5 ఏళ్ళు ఈ పనులు పూర్తి చేయించుకోలేకపోయినా తర్వాత వాళ్ళు అధికారంకి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈ యాచవరం గ్రామం నుంచి పిడూరు, లక్ష్మణాసాపురం ఈ గ్రామాలన్నిటికీ పోయేదానికి కాగితాలు పూడి వీటికి ఈరోజు ఇక్కడ బ్రిడ్జి 40 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు ఈ బ్రిడ్జి ఇప్పుడు శంకుస్థాపన చేశాం. అట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ
సంబంధించి సప్లై ఛానల్ పైన కొత్తగా బ్రిడ్జ్ నిర్మాణానికి 70 లక్షల రూపాయలు ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన చేయటం జరుగుతుంది. కొన్నకూతురు చెరువు, లక్ష్మణాసాపురం చెరువు, మనుబోలు చెరువు ఈ మూడింటికి ఆయకట్టు సుమారు 5,000 ఎకరాలు ఉంది. 5,000 ఎకరాలు. దీని గురించి కాంగ్రెస్ నాయకులు కానీ గతంలో మొన్న వచ్చిన వైసీపీ నాయకులు కానీ ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోలే. పనులు చేయకుండా ఎట్లా డబ్బులు తినేయాలని చూశారు. సురేష్ రెడ్డి ఒక పెద్ద కాంట్రాక్టర్, రైల్వే కాంట్రాక్టర్. ఆయన దగ్గర సబ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి మంత్రి చెప్తే సరే చేసుకుంటారు కదా అని చెప్పి ఇచ్చాడు. దాన్ని ఘోరంగా చేశారు కొదరు చెరువు. దాన్ని ఇప్పుడు ఆయన కంప్లీట్ ప్రక్షాళన చేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మొదలు పెట్టి ఆ చెరువుని ఇప్పుడు నిర్మాణం జైకా ఫండ్స్లో పనులు చేస్తూ ఉంటారు. నేనేమంటారండి, ఎవరైనా సరే నాణ్యత లేకుండా పనులు చేస్తే క్షమించే ప్రసక్తిలే. ఈరోజు ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.